హలో భోజన ప్రియులారా, ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారండి. ఈరోజు మనం చేసుకునే వెరైటీ ఏంటంటే ఎల్లిపాయ కారంతో చేప ఫ్రై అండి. ఎలా అంటారా? ఒకసారి వీడియో చూసేద్దాం రండి. ముందుగా ఒక ఉల్లిగడ్డ, కొంచెం కొత్తిమీర, ఒక నిమ్మకాయ, ఒక మిర్చి, ఒక చేప తీసుకోండి. ఉల్లిగడ్డ సన్నగా తరిగేసేయండి. తర్వాత కొత్తిమీర కూడా సన్నగా కోసేసేయండి. తర్వాత పచ్చిమిర్చి సన్నగా కోసేసేయండి. తర్వాత చేపను తీసుకొని చేప మీద కొంచెం పసుపు అటు ఇటు వేసుకొని రాసేసుకోండి. రాసేసుకున్న తర్వాత నిమ్మకాయని 2 చెక్కలు చేసుకొని ఒక చెక్కని ఆ పసుపు మీద బాగా రాయండి. చేపకేసి రుద్దండి అటు ఇటు. అలా అంటారా? చేపకి చిన్నపిల్లగాడికి సబ్బు రుద్దినట్టు ఉండాలండి, గుర్తుంచుకోండి. అటు ఇటు రుద్దినాక కొంచెం ఉప్పు వేసుకొని ముందుగానే అటు ఇటు రుద్దేసుకోండి. రుద్దేసుకున్న తర్వాత ఒక కళాయిలో ఆయిల్ వేసుకొని ఫుల్గా ఆయిల్ పోసుకొని ఈ చేపని దాంట్లో వేసేసుకొని అటు ఇటు తిప్పేసుకొని బాగా కాలనివ్వండి. బాగా అంటే ఎర్రగా కాలిన దాకా వెయిట్ చేయండి. ఒక 5 నిమిషాలు వెయిట్ చేసిన తర్వాత ఈ చేపని పక్కన తీసుకొని ఆ ఆయిల్ని ఈ గిన్నెలో పోసుకొని ఆ ఆయిల్లో కొంచెం ఉల్లిగడ్డలు, కొంచెం మిరపకాయలు, కొంచెం ఉప్పు, కొంచెం ఎల్లిపాయ కారం ఎర్రగా వేసేసుకోండి. ఎల్లిపాయ కారం వేసేసిన తర్వాత కొంచెం మసాలా, కొంచెం అల్లం వేసేసుకొని బాగా మిక్స్ చేసేసేయండి. బాగా కలిపిన తర్వాత మళ్ళీ దీన్ని పక్కన పెట్టేసి పెనాన్ని వేసేసి ఆ చేపని దాని మీద పెట్టేసుకొని దీని మీద పోసేసుకోండి. బాగా కాల్చి ఫ్రై లాగా చిటి అనేసేయాలండి. చూసారా అండి, మన ఎల్లిపాయ కారం చేప ఫ్రై రెడీ అయింది. తర్వాత కొంచెం కొత్తిమీర వేసేసుకొని ఒక ప్లేట్లో సర్వ్ చేసేసుకోండి. సర్వ్ చేసుకొని అలా నిమ్మకాయని పిండేసేయండి. పిండేసి ఇక నాలుగుకి రుచి చూపిద్దామా? ఎలా ఉందో కామెంట్ చేయండి, లైక్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. నేనైతే ఆ రుచికి చేప అయితే అస్థిపంజరం అయిపోయింది అనుకోండి. ఉంటా అండి, బాయ్. ఇలాంటి మోరీ వీడియోస్ కోసం ఛానల్ చూస్తూ ఉండండి. బాయ్ బాయ్ చేప, బాయ్ బాయ్.